అండ్ ఐ డ్రీమ్ టీమ్ చేరుకున్నాము జీడి గోయంకా యూనివర్సిటీ గురుగ్రామ్లోకి. జీడి గోయంకా ఇన్స్టిట్యూషన్స్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ప్రస్తుతం మనం వెళ్ళి మాట్లాడబోతున్నాము డీన్తో. మాకేంటంటే ఒక కుర్రవాడు ఆలోచన ఉంది, ఇక్కడ ఇంక్యుబేట్ చేసి వితిన్ 1 or 2 years వాడు ప్రొడక్ట్ కింద బయటకు రావడానికి సపోర్ట్ చేస్తుంది. ఇండియాలోనే అతి తక్కువ కాలేజీలు ఉన్నాయండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. అందులో జీడి గోయంకా యూనివర్సిటీ ఒకటి. దెన్ వాట్ అబౌట్ బైపీసీ కావచ్చు, అదర్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు కూడా అంతే ప్రామిసింగ్ ఫ్యూచర్ అనేది ఉంది, కెరీర్ ఉంది అంటే జీడి గోయంకా ఏం ఆఫర్ చేస్తుంది సార్? నిజం చెప్పాలంటే బికాస్ ఆఫ్ ఏఐ అవ్వచ్చు, ఈ అమెరికన్ సిస్టమ్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అవునండి, టెక్నాలజీని వాడి కాలంతో సంబంధం లేకుండా మనం అన్ని పండించాం. జీడి గోయంకా ఫోకస్ చేస్తుంది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా. మన జీడి గోయంకా యూనివర్సిటీ క్యాంపస్లో మనకి ఇన్ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, మనకి ఆర్చరీ ఉంది, ఫైర్ రేంజ్ ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉంది, అన్ని రకాల క్రీడా ఉందండి. హాయ్, హలో, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వేట మొదలు పెట్టేది మంచి కాలేజ్ కోసం. కాలేజీలో జాయిన్ అవ్వాలా, యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా, ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి, క్యాంపస్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏంటి, నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, టైఅప్స్ ఉన్నాయా, కొలాబరేషన్స్ ఉన్నాయా, ప్యాకేజీలు ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, బోల్డ్ అంత తతంగం ఉంటుంది. పర్సనల్గా ఇండివిజువల్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకోవడం కష్టం కాబట్టి ఐ డ్రీమ్ ఆ బాధ్యతను తీసుకుంది. ఒక సిరీస్ లాగా చేస్తోంది, యూనివర్సిటీలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం నేను అండ్ ఐ డ్రీమ్ టీమ్ చేరుకున్నాము జీడి గోయంకా యూనివర్సిటీ గురుగ్రామ్లోకి. ఎడ్యుకేషన్ సిటీగా దీన్ని భావిస్తూ ఉంటారు. 60 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇందులో ఉన్నాయి. రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ, ఫౌండేషన్ టు ఫ్లైట్ అనేటువంటి ఒక మంత్రాతో జీడి గోయంకా తన ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేశారు. అందులో యూనివర్సిటీ 20 ఎకరాల్లో ఉంది. ఇక జీడి గోయంకా ఇన్స్టిట్యూషన్స్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ప్రస్తుతం మనం వెళ్ళి మాట్లాడబోతున్నాము డీన్తో. ఈ యూనివర్సిటీకి 10 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఓవరాల్గా అందజేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, ఇప్పుడు ప్రామిసింగ్గా ఏ ఉండబోతున్నాయి, కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా స్టూడెంట్స్ని ఎలా ట్రైనప్ చేస్తారు, అందులో కోర్సెస్ అనేవి ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఏంటి, ఎట్ ద సేమ్ టైం మన తెలుగు స్టూడెంట్స్ ఇంత దూరం వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫుడ్ ఎలా ఉండబోతోంది. నాతో పాటుగా రండి, నేను చూపిస్తాను. మనం మాట్లాడబోతున్నాము స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్కి సంబంధించి డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి గారితో. ప్రస్తుతం మనం జీడి గోయంకా యూనివర్సిటీ గురుగ్రామ్లో ఉన్నాము. యాక్చువల్గా జీడి గోయంకా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి అండ్ ప్రస్తుతం పేరెంట్స్ అండ్ ఇప్పుడున్నటువంటి సొసైటీ చూస్తోంది భవిష్యత్తు గురించి. సో ఛాలెంజింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, కోర్సెస్ ఎలా ఉన్నాయి, కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేయబోతున్నారు. మనతో పాటుగా ఉన్నారు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి గారు. హలో సార్, నమస్తే. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇక్కడ బీయింగ్ ఏ తెలుగు పర్సన్, తెలుగు డీన్, ఇక్కడ మీరు జీడి గోయంకా అండ్ మన తెలుగు పిల్లలకి చెప్పాలి అంటే జీడి గోయంకా గురించి ఏం చెప్తారు సార్? మన జీడి గోయంకా యూనివర్సిటీ 2013లో ప్రారంభించబడిందండి. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్కూల్స్ తోటే ప్రారంభమైంది వీళ్ళ బిజినెస్ అంతా. గత 40 సంవత్సరాల నుంచి వీళ్ళకి ప్రాముఖ్యమైన స్కూల్స్ ఉన్నాయి. సో ఆ నైపుణ్యతతోటి వీళ్ళు 2013లో
ఇక్కడ ఒక యూనివర్సిటీ పెట్టారు. గుర్గాంవ్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనా అనే ఊరి దగ్గర పెట్టారు. అది చాలా గ్రీన్ క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అన్ని బిల్డింగ్స్ కూడా సెంట్రల్ ఏసీస్ అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ విద్యా విధానానికి వస్తే మెయిన్గా మనం 8 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. 8 స్కూల్స్ ముఖ్యమైన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. ఈ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్లో మన ప్రతి ప్రోగ్రాము కూడా ఒక ముఖ్యమైన ఇండస్ట్రీతో కొలాబరేట్ చేయబడింది. బీటెక్ మనకి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఎల్ఎన్టీ వారితో సహకారంతో, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రిక్ వెహికల్ దట్ ఈస్ ఐకాట్ మానసర్ వారితో, బీటెక్ ఈసీఈ బాష్ అనుబంధంతో, అలాగే బీటెక్ సిఎస్సి మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఎన్విడియా డీప్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ వారితో చేస్తున్నాం అండి. మనకి బీటెక్ సిఎస్సిలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఏఐఎంఎల్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఏఐ అండ్ డేటా సైన్స్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ. ఇదే విధంగా మనకి బీటెక్ ఈసీఈలో బయోమెడికల్ ఇంజనీరింగ్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి 2 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేయబడుతున్నాయి. ఇది కాకుండా ఇండియాలోనే మనకి బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేయబడుతుంది. అండ్ మనకి అమెరికాలోని ప్రముఖ పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయి ఉన్నామండి. సో లాస్ట్ 1 year వాళ్ళు ఈ 3 సంవత్సరాలు చదివిన తర్వాత అక్కడ పైలట్ ట్రైనింగ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాటికి ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ లైసెన్స్ వస్తుంది. ఇది కాకుండా మన దగ్గర బీటెక్ ఫైర్ సేఫ్టీ కూడా ఆఫర్ చేయబడుతుంది. ఇది కూడా నార్త్ స్టార్ అనే కంపెనీ తోటి మేము టైప్తో చేయబడుతున్నాం. సో ఇవి బీటెక్ సంబంధించి. అలాగే మాకు ఎంటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎంటెక్ సిఎస్సి, ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్, వివిధ పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మాకు వేరియస్ సైన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేయబడతాయండి. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు సైన్స్ ప్రోగ్రామ్స్ అంటే బీఎస్సీ, ఎంఎస్సి. సో మెయిన్లీ బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ మైక్రోబయాలజీ. అదేవిధంగా ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఫారెన్సిక్ సైన్స్ అండ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ. సో ఈ సైన్స్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేయబడుతున్నాం. సో మన దగ్గర అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉంది. అంటే ఇటు కంప్యూటర్ ల్యాబ్స్ దగ్గర నుంచి అన్ని విధాలైన ల్యాబ్స్. అంటే మేము ఎక్కువ స్కిల్ ఓరియంటెడ్లో వెళ్తాం. థియరిటికల్గా కాకుండా స్కిల్ ఓరియంటేషన్లో ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ప్రతి థియరీ సబ్జెక్ట్కి కూడా ఒక ప్రాక్టికల్ కనెక్టివిటీ అయితే కల్పించబడింది. మీకు అందరికీ తెలుసు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మ్యాథమెటిక్స్ చదువుతారు. ఆ మ్యాథమెటిక్స్లో కూడా మేము పైథాన్ ప్రోగ్రామింగ్ ఎంబెడ్ చేసాం. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో వెళ్తుంది. పైన అనేది ఇప్పుడు నార్మల్ బైనరీ కంప్యూటింగ్ నుంచి క్వాంటమ్ మిషన్స్కి వెళ్తున్నాం. సో దానికోసం మనం సెకండ్ సెమిస్టర్లోనే వాళ్ళకి క్వాంటమ్ ఫిజిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత సెమిస్టర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మేము ఒక స్పెషలైజేషన్ కూడా ఆఫర్ చేయబడుతున్నాం. సార్ ఇప్పటిదాకా నేను విన్న దాంట్లో అయితే జీడీ గోయంకా ఆఫర్ చేస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్సెస్ అనగానే మీరు చెప్పినట్టుగా ఏరోస్పేస్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఫైర్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఈ కోర్సుల్లో ఇంట్రెస్ట్ అనేది ఎలా చూపిస్తున్నారు సార్? ఎవరు చూపిస్తున్నారు? యూజువల్గానే ఏరోస్పేస్ అనగానే బీటెక్ తర్వాత మళ్ళీ చెయ్యొచ్చులే అనేటువంటిది ఉంటుంది. బట్ బీటెక్లోనే ఆ కోర్స్ ఆఫర్ చేయడము అంటే నాకైతే ఇది వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ ఇట్. ఇండియాలోనే అతి తక్కువ కాలేజీలు ఉన్నాయండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. అందులో జీడీ గోయంకా యూనివర్సిటీ ఒకటి. మనకి ప్రొఫెసర్ ఉగుర్ గువిన్ అని ఆయన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజనీర్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్ ఫర్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్. ఆయన సీనియర్ ప్రొఫెసర్ ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో మనం బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆఫర్ చేయబడుతుంది. సో ప్రస్తుతం 3rd yearలో ఉన్నారు పిల్లలు. అండ్ నా పిల్లలు కొంతమంది ఇప్పుడు యుఎస్కి పైన అవుతారు వాళ్ళ పైలట్ ట్రైనింగ్కి. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏరోస్పేస్ ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియాలోనే అతి ఎక్కువగా ప్రజలు వాడేది ఐ థింక్ ఫ్లైట్స్ని వాడుతున్నారు ప్రయాణానికి. అలాగే మీకు తెలుసు ఎయిర్ ఇండియా అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, వాళ్ళు చాలామందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఒకటి పైలట్స్ కింద రిక్రూట్ చేసుకుంటున్నాయి, రెండవది మెయింటెనెన్స్ కోసం. ఆల్రెడీ మనకి బోయింగ్ అవ్వచ్చు, ఎయిర్ బస్ అవ్వచ్చు, ఇది వివిధ ప్రాంతాలలో వాళ్ళ సర్వీసింగ్ సెంటర్స్ పెట్టారు, ఎస్పెషల్లీ ఢిల్లీ చుట్టుపక్కల. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడం వల్ల వీళ్ళకి స్కిల్ బేస్డ్ జాబ్స్ అనేవి వస్తాయి.
యా. సో ఇప్పుడు ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు నాట్ ఓన్లీ ఏరోస్పేస్ అంటే ది ఫ్లైట్స్ అనే కాకుండా ఈవెన్ స్పేస్లో ప్రోగ్రామ్స్లో కూడా వెళ్ళచ్చు. ఓకే. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఇండియా స్పేస్ ప్రోగ్రామ్స్లో చాలా ప్రాముఖ్యత వహించింది. హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, చాలా కంపెనీస్ వచ్చినాయి ఇప్పుడు. అవును. సో అలాగే ఇప్పుడు రఫేల్ అనేది ఫ్రాన్స్ సహకారంతో ఇండియా కొనుక్కుంటుంది. వాటికి కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా ఇండియాలో జరుగుతుంది. కాబట్టి జాబ్ ఆపర్చునిటీ బాగుంటాయి. సో ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆలోచించాల్సింది డిఫరెంట్గా చూడాలి. అంతే తప్పించి మన చుట్టుపక్కల వాళ్ళందరూ బీటెక్ ఏఐ చదువుతున్నారు, మా పిల్లవాడు కూడా ఏఐ చదవాలి అనుకుంటే బీటెక్ సిఎస్సి కానీ ఏఐ కానీ అది ఒక రకంగా అది ఆలోచించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే రానున్న తరాల్లో ఏఐ అనేది జాబ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఫ్యూచర్లో కోడింగ్ అనేది ఉండదు. ఇంకా ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ అనేది మొత్తం ఏదో ChatGPT అవ్వచ్చు, వివిధ ఏఐ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవే రాసేస్తాయి. ఇక్కడ ఓన్లీ వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఏఐ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ది జాబ్స్. దానివల్ల ఏమవుతాయంటే ముండేన్ జాబ్స్ అంటాం, అంటే ఈ కోడింగ్ అనొచ్చు, టెస్టింగ్ అనొచ్చు, ఈ జాబ్స్ అన్ని కూడా ఉండవు ఇంకా. సో రానున్న తరాల్లో ఏఐ గోయింగ్ టు చేంజ్ ది ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. అంటే ఏంటంటే వేల కొద్ది జాబ్స్ అనేవి ఏ కంపెనీ కూడా తీసుకోదు, ఇంక్లూడింగ్ ఐఐటీస్ అవ్వచ్చు, ఎన్ఐటీస్ అవ్వచ్చు. ప్రాముఖ్య కళాశాలలో జాబ్ అనేది తగ్గిపోతుంది. అండ్ జాబ్స్ కూడా హైలీ పెయిడ్ జాబ్స్ ఉంటాయి. అప్పుడు మీరు క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఒకటి స్కిల్ సెట్ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. హ్యాకథాన్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అవ్వచ్చు, నూతనంగా ఆలోచించడం. అలాగే చాలా మంచి యూనివర్సిటీస్లో ఏంటంటే ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా జిడి గోయంకా యూనివర్సిటీలో ఆవిష్కార్ ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ అని పెట్టాం. ఇది ఎఫిలియేటెడ్ టు ఐఐసి. ఐఐసి ఇస్ నథింగ్ బట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఇండియా, MHRD. సో వాళ్ళ అనుబంధం కాబట్టి మాకేంటంటే ఒక కుర్రవాడు ఆలోచనని ఇక్కడ ఇంక్యుబేట్ చేసి విత్ ఇన్ 1 or 2 yearsలో వాడు ప్రొడక్ట్ కింద బయటకు రావడానికి సపోర్ట్ చేస్తుంది. సో హీ విల్ క్రియేట్ జాబ్స్ రాదర్ దాన్ హీ విల్ సీక్ ఎ జాబ్. మోస్ట్ ఆఫ్ ది ఐఐటీస్ కూడా ఆ విధానంలోనే వెళ్తున్నాయి. సో జాబ్ మార్కెట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో అది ముఖ్యంగా గమనించాల్సింది. జాబ్ మేకర్స్, జాబ్ క్రియేటర్స్ గా మారుతారు, జాబ్ సీకర్స్ గా కాకుండా. సో మీరు చేసినటువంటి స్పెషలైజేషన్ రీసెర్చ్ కూడా ఇప్పుడు డేటా సైన్సెస్, డేటా మైనింగ్, సైబర్ సెక్యూరిటీ దీని మీదే చేశారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేది. సో మీరు 20 years బ్యాక్ చేస్తే ఇప్పటికంతా అదంతా రీప్లేస్ అయిపోతుంది అనుకున్నాం. భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. వీళ్ళు ఎంత ఎక్విప్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేసే కోర్సెస్ ఎంత ఛాలెంజింగ్గా ఉంటే వాళ్ళు ఫర్దర్గా రాణించగలుగుతారు. సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పూర్వం సిలబస్ అనేది 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మారేది. సో అది కూడా ఏంటి, మనకి ఏఐసిటి అవ్వచ్చు, యూజీసీ అవ్వచ్చు, వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చేవారు. ట్రూ. ఓకే, ఇప్పుడు అలా లేదు. యూనివర్సిటీ ఏఐసిటి ఏం చేస్తుందంటే ఒక మోడల్ కరికులంని రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ అ బేస్. యూనివర్సిటీ కెన్ ప్లే విత్ ఇట్. అంటే మనం యూనివర్సిటీ ఏదో డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ, మనం ఆ ఫ్రేమ్వర్క్లో మనం నచ్చినట్టు, అలాగే ఇండస్ట్రీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి మేము బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఉంటుంది. మాకు డిమాండింగ్ గా ఏమి ఉండబోతున్నాయి. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఎవ్రీ ఇయర్ ఆ చేంజెస్ అనేది మేము చేస్తున్నాం. అది చాలా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఆ థింకింగ్ ఇది చాలా మందికి లేదు. వాళ్ళు చాలా రిజిడ్గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఈ చదివితే చాలు. కానీ తీరా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏంటంటే స్టూడెంట్కి తెలుసు నేను చదువుతున్న డిగ్రీలో రేపు జాబ్స్ రావు, బట్ స్టిల్ యూనివర్సిటీస్ ఇన్సిస్టింగ్ ఇదే చదవాలి అని. ఆ దృక్పథం నుంచి మనం బయటకు వెళ్ళాలి. అలాగే ఇప్పుడు మూక్స్, సో మన MHRD అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళు NPTEL అండ్ స్వయం అనే ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేస్తున్నాయి. దాంట్లో కోర్సెస్ ఉంటాయి. అవి కూడా ఐఐటి ప్రొఫెసర్స్ డీల్ చేశారు, వాళ్ళు టీచ్ చేశారు. సో ఈవెన్ మేము జిడి గోయంకా యూనివర్సిటీలో మేము చాలా ఎంకరేజ్ చేస్తాం. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈక్వలెన్సీ ఇస్తాం. సో అలాగ మనం
పిల్లల్ని ఎప్పటికప్పుడు రెడీనెస్ చేయకపోతే రేపు వాడు మారుతున్న కాలానికి తగ్గ స్కిల్ సెట్ ఉండదు వాడికి. కాబట్టి ఈ మన టీచర్స్ అవ్వచ్చు, విద్యావేత్తలందరూ ఆలోచించాల్సింది హౌ డైనమిక్ వీ హ్యావ్ టు చేంజ్ ద సిలబస్. అలా లేనప్పుడు సిలబస్ ఆబ్సలీట్ అయిపోతుంది. కంపెనీస్ రిక్వైర్మెంట్ మన రిక్వైర్మెంట్ చాలా తేడా వచ్చేస్తుంది. డిమాండ్ అండ్ సప్లై మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఏంటి, కంపెనీస్ దగ్గర చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ బ్లేమ్ ఏంటంటే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ ల్యాక్స్ అంటే వాళ్ళ దగ్గర లేదు, అది స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, వాళ్ళు మేము ట్రైన్ చేస్తూ ఉంటారు. అది ఇన్స్టెంట్ కాఫీ లాంటిది, అంత షార్ట్ టైంలో వీళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి 4 years కనుక కరెక్ట్ అయిన కరికులం డిజైన్ చేయగలిగితే, విచ్ కంప్రైజెస్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ గుడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ గుడ్ థాట్స్, అంటే వాళ్ళకి ఒక క్రియేటివ్ ఐడియాస్ రావాలి, ప్లస్ పియర్ లెర్నింగ్. ఆ 4 years అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు జీడి గోయంకా అనగానే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక ఫీల్ ఆల్రెడీ అందరికీ కలిగింది. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి రిజల్ట్స్ కావచ్చు సార్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ కోసం ఉన్నటువంటి కోర్సెస్. దెన్ వాట్ అబౌట్ బైపీసీ కావచ్చు, అదర్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు కూడా అంతే ప్రామిసింగ్ ఫ్యూచర్ అనేది ఉంది, కెరీర్ ఉంది అంటే జీడి గోయంకా ఏం ఆఫర్ చేస్తుంది సార్? నేను మీకు ముందుగానే చెప్పాను, జీడి గోయంకా యూనివర్సిటీలో 8 schools ఉన్నాయండి. అందులో ముఖ్యమైన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్. మీ అందరికీ తెలుసు ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ గురించి. నిజం చెప్పాలంటే బికాస్ ఆఫ్ ఏఐ అవ్వచ్చు, ఈ అమెరికన్ సిస్టమ్ అవ్వచ్చు, ఈ జాబ్స్ అనేవి కొంచెం మారుతూ వస్తుంది కాలాన్ని బట్టి. సో అంత డిమాండ్ అనేది ఉండకపోవచ్చు కమింగ్ డేస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, పిల్లలు వేరే బ్రాంచెస్లో, అంటే మనకి ఇంజనీరింగ్ సైన్సెసే కాకుండా మనకి ఇక్కడ జీడి గోయంకా యూనివర్సిటీలో డిజైన్ స్కూల్ ఉందండి, ఫ్యాషన్ డిజైన్ స్కూల్. దానికి చాలా డిమాండ్ ఉంది, కోర్స్కి డిమాండ్ ఉంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత బయట మార్కెట్లో కూడా వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళు బీటెక్ 4 years డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ ఆఫర్ చేస్తారు. అదే కాకుండా మాకు స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఉందండి. సో ఆ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ మేము ఫ్రాన్స్ వారి సహకారంతో లీ కార్డన్ బ్లూ అని ప్రపంచంలోనే అది ఒక అతిపెద్ద యూనివర్సిటీ ఇన్ ప్యారిస్, వాళ్ళు ఈ హాస్పిటాలిటీ ఆర్ కల్నరీ అంటారు, అంటే ఈ వంటల గురించి వీటి గురించి. సో దాని మీద వాళ్ళు 4 years డిగ్రీ అలాగే పీజీ డిప్లొమా ఆఫర్ చేస్తున్నారు. అది ఇక్కడ మాకు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, అది కూడా చాలా బాగుంటుంది. అందులో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. సో తల్లిదండ్రులు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు, వచ్చి ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది పిల్లవాళ్ళ ఇంట్రెస్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అంటే మనం డిగ్రీ అయిన తర్వాత మనకి ఏం కావాలి, పిల్లవాడికి మంచి జాబ్ రావాలి, మంచి ఎర్నింగ్ కావాలి. నువ్వు ఎలా అని చేసావు అనేది కాదు, నువ్వు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసావా, ఈవెన్ ఇప్పుడు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ జీడి గోయంకా యూనివర్సిటీ అనేది గుర్గాంలో ఉంది, ఈ దగ్గరలో ఫరీదాబాద్, కాన్పూర్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ హబ్స్ అండి, ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ హబ్స్. అక్కడ చాలా ఆటోమొబైల్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే స్టీల్ రిలేటెడ్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. సో మెకానికల్ ఇంజనీర్ కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. మీకు తెలుసు రీసెంట్గా సింధూర్ ఏదో జరిగింది, ఆపరేషన్ సింధూర్లో. అందులో కూడా ఇండియన్ కెపాసిటీ, ఇండియన్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎందువల్ల బాగుందంటే మన ప్రొడక్టివిటీ, మన ఓన్ టెక్నాలజీ, ఇండిజినియస్ టెక్నాలజీ, దట్ ఈస్ మెయిన్లీ ఈసీఈ, మెకానికల్, ఈ రెండు కలబోతాయి. కంప్యూటర్ సైన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా నువ్వు చదివేది ఇష్టపడి చదివితే అట్ ది ఎండ్ ఆఫ్ 4 years you'll have a bright future.
ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు స్టార్టప్స్ ఇంక్యుబేషన్ వీటన్నిటి కోసం కూడా ప్రయారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానంగా మోదీ కూడా ఫోకస్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ గ్రోత్ కావాలి అనుకుంటే మనం ఫోకస్ పెట్టాల్సింది అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ అనేది ఉంది కదా. సో వాటిని కూడా జీడీ గోయంకా ఆఫర్ చేస్తుంది కదా సార్? అవునండి, మాకు బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఉందండి. అందులో కూడా మేము వివిధ రకాలైన కోర్సెస్ ఆఫర్ చేస్తాం. మాకు దగ్గర ఒక 20 ఎకరాల ల్యాండ్లో ఈ పిల్లలందరూ కూడా వేరియస్ ఫీల్డ్స్ అంటే రకరకాల పంటలు పండిస్తారు. సో మీ అందరికీ తెలుసు, ఇండియా 140 కోట్ల జనాభా. సో ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనకి కావాల్సిందే. సో మారుతున్న కాలం కొద్దీ ఈ వ్యవసాయం అనేది ఎంత బాగా చేయొచ్చు అనేది ఈ బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అందువల్ల బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్. ఇక్కడ మనకి జీడీ గోయంకా యూనివర్సిటీలో ఆ ప్రోగ్రామ్ కూడా చాలా మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. సో ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అవునండి. సో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఏంటంటే టెక్నాలజీని వాడి ఏ విధంగా ఉత్పత్తిని పెంపొందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ బేస్డ్ అంటే పెస్ట్ని మనం పారదాలంటే డ్రోన్స్ వాడతారు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ వాడతారు, అలాగే ఫార్మింగ్ ఉంటుంది, క్లోజ్డ్ ఫార్మింగ్ అంటాం. అంటే కాలంతో సంబంధం లేకుండా మనం అన్నీ పండించవచ్చు. సో ఒకప్పుడు మీ అందరికీ తెలుసు, కొత్తిమీర అనేది ఓన్లీ 3-4 నెలల్లో దొరికేది, ఇప్పుడు 365లో దొరుకుతుంది. కారణం ఏంటంటే ఈ క్లోజ్డ్ ఫార్మింగ్ అంటే మాకు క్లోజ్డ్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పాలీ హౌసెస్లో మనం ఈ పంటలని పండిస్తాం. సో చేయాల్సినటువంటి రీసెర్చ్, ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి యంగ్ జనరేషన్ కోసము అనుకున్నప్పుడు. యూజువల్గానే పేరెంట్స్కి వచ్చే ఒక థాట్, మన దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మన దగ్గర డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాగో ఎంసెట్ రాస్తున్నాం, ఇవన్నీ అనుకున్నప్పుడు వై టు గో టు జీడీ గోయంకా, ఇక్కడ గురుగ్రామ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకునే పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ మీరు? నిజమేనండి, మనకి ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను కాదన్నా. అయితే మన దగ్గర ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టాండర్డ్ ప్రోగ్రామ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, అందులో ఏమీ అబద్ధం లేదు, అంత బాగున్నాయి. అయితే ఒకటి, ఇంజనీరింగ్ అనేది 4 సంవత్సరాలు పిల్లవాడు ఒక చోటు ఉండి ఒక ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడు ఇక్కడ మన జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది ఒక మల్టీ కల్చర్ ఎన్విరాన్మెంట్. మాకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ వస్తారు. కాబట్టి ఇక్కడ కల్చరల్ విధానంలో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీకు తెలుసు, మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు ఎక్కువగా ఇంటర్మీడియట్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 7-8 వరకు కూడా చదువు తప్పించి వేరే అదర్ యాక్టివిటీస్లో అసలు వాళ్ళని పార్టిసిపేట్ చేయనివ్వదు మన వివిధ కళాశాలలు. నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఓకే, సో ఏమవుతుందంటే ఈ పిల్లవాడికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పించి వాడికి ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్లో పట్టు అసలు ఉండట్లేదు. అలాగే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది వీళ్ళకి తెలియట్లేదు. సో కాబట్టి ఈ ఇంజనీరింగ్ అనేది మెయిన్గా బయట చదవడానికి అడ్వాంటేజ్ అంటే వాడు అడాల్సెన్స్ ఏజ్. సో ఆ ఏజ్లో వాళ్ళు బయటకు రావడం వల్ల వాళ్ళు మొత్తం తెలుసుకుంటారు, ఎక్స్పోజర్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి చోటుకు వస్తే ఇది నార్త్ ఇండియన్ కల్చర్ ఏంటంటే దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ డైనమిక్. సో వాళ్ళతో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని మంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఆ షైనెస్ అనేది ఉండదు అండ్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. ప్లస్ అందరితో కలవడం వల్ల సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కంపెనీస్ కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ చూస్తున్నాయి. నీ మార్కులు కాదు మెయిన్, హౌ యూ ఇన్వాల్వ్ ఆర్ హౌ డు యూ, మీరు ఏ విధంగా వాళ్ళతో కలిసి నడుస్తారు. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మనం ఒకళ్ళే చేయం, మనతో పాటు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ 4 ఏళ్లలో ఆ టీం వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడానికి దోహదపడుతుంది. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మన తెలుగు దాంట్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు చదువు దాని మీదే ఉంటుంది, తర్వాత ఎగ్జామ్స్, మార్క్స్ అవే అనుకున్నప్పుడు జీడీ గోయంకా ఫోకస్ చేస్తుంది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా, వాళ్ళ ఫిట్నెస్ మీద కూడా అనేది మేము క్యాంపస్ని విజిట్ చేసినప్పుడు మాకు అర్థమైంది అది. సో అలాంటి ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నప్పుడు
జీడి గోయంకాకి రండి, మాది మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ అన్నప్పుడు యూజువల్గానే ప్రీమియర్ అనగానే ఇవన్నీ కనిపిస్తాయి అనే ఒక ఫీల్ అయితే ఉంటుంది. సో ఫోకస్ అనేది నేను విన్నాను జీపీఎల్ అనేది కూడా ఒకటి పెడతారు అని, గోయంకా ప్రీమియర్ లీగ్ లాగా అది కూడా ఉంటుందని. ఎలా టైంని షెడ్యూల్స్ చేసుకుంటారు సార్ మీరంతా? ఇక్కడ పిల్లలు మనకి ఉదయం మనకి రోజంతా ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ క్లాస్ వర్క్ యూజువల్లీ 9 నుంచి 3:30, 4 వరకు జరుగుతుందండి. మిగతా కాలం అంతా కూడా వీళ్ళకి ఏంటంటే అలాగే వారానికి మాకు 5 రోజులే 5 డే వర్కింగ్. ఓకే. సో పిల్లలకి వారానికి 5 రోజులు మాత్రమే వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. స్లో లెర్నర్స్ మాత్రం మేము శనివారం డౌట్స్ క్లియరెన్స్ క్లాసెస్ పెడుతుంటాం. బట్ శనివారం ఆదివారం కంప్లీట్గా ఫ్రీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంది. మన జిడి గోయంకా యూనివర్సిటీ క్యాంపస్లో మనకి ఇన్ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, మనకి ఆర్చరీ ఉంది, ఫైర్ రేంజ్ ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉంది, అన్ని రకాల క్రీడా ఉందండి. అలాగే మనకి ఫిజికల్ యాక్టివిటీస్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ క్లబ్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఏదో యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. పిల్లలు వాళ్ళకి ఇష్టమైన దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ డైనమిక్గా ఉంటుంది. అలాగే మనం గుర్గాంవ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల ఉన్న మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా కాంపిటీషన్కి మేము పంపిస్తుంటాం టీమ్స్. సో అలా వాళ్ళకి ఆపర్చునిటీ పెరుగుతుంది. సో యూజువల్గా గురుగ్రామ్ అనగానే నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి వస్తుంది, ఇక్కడ ఎక్కువగా పొల్యూషన్ అది ఉంటుంది అనేటువంటి ఒక ఫీల్ ఉంది. బట్ నేను జీడి గోయంకా దీంట్లోకి క్యాంపస్లోకి ఎంటర్ అయిన వెంటనే కనిపించినటువంటి చెట్లు కావచ్చు, ఆ వెంటిలేషన్ కావచ్చు, ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇది మాత్రం చాలా 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 బాగా అనిపించింది సార్. సో దీని మీద పెట్టే ఫోకస్ ఎలా ఉంటుంది సార్? మన జిడి గోయంకా యూనివర్సిటీ అనేది గురుగ్రామ్ సిటీకి ఒక 15 కిలోమీటర్స్లో ఉంటుందండి. సో ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ ఆఫ్ గురుగ్రామ్. సో మనకి పొల్యూషన్ అనేది ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. ఢిల్లీలో ఉండొచ్చు కానీ గురుగ్రామ్ అవుట్స్కట్స్లో ఎప్పుడు పొల్యూషన్ అయితే ఉండదు. మంచి వర్షాలు పడుతుంటాయి, ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. అలాగే మనకి జిడి గోయంకా యూనివర్సిటీ అంతా గ్రీన్ క్యాంపస్, సో పచ్చటి చెట్లు ఎప్పటికప్పుడు వెల్ మెయింటైన్డ్ కాబట్టి ఇక్కడ పొల్యూషన్ ఇష్యూ అనేది ఎప్పుడూ లేదు. వెదర్ వైజు అంతా క్లీన్గానే ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ చూసేటువంటి ఇంకొక అంశం ఫ్యూచర్ గురించి, కెరీర్ పరంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ట్యాప్స్, కొలాబరేషన్స్, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తుంటారు కదా సార్. సో జీడి గోయంకా వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తుంది సార్? మనకి జిడి గోయంకా యూనివర్సిటీ రెగ్యులర్గా కూడా ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. రెజ్యూమే బిల్డింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము దాని మీద దృష్టి పెడతాం. అలాగే ఇన్వైటెడ్ టాక్స్ కండక్ట్ చేయడం. దెన్ థర్డ్ ఇయర్లో వీళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. మాకు ఒక సెపరేట్ క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంది. ఓకే. దానికి ఒక అధిపతి ఉంటారు, వాళ్ళు కంపెనీస్తో కనెక్ట్ అయ్యి వివిధ రకాలైన కంపెనీస్ తోటి ఈ ప్లేస్మెంట్ కూడా సంవత్సరం నుంచి సంవత్సరం మారిపోతుంటుంది. వాళ్ళ రిక్రూట్మెంట్ విధానం మారుతుంది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు టీసీఎస్ అనేది ఒక కాలేజీకి వస్తే ఒక 200, 300, 500 మందిని బస్సుల్లో తీసుకెళ్లేవారని వినేవారు. ఇప్పుడు టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా ఏంటంటే ఒక సెంట్రల్ అయాన్ సెంటర్ అని చెప్పి టీసీఎస్ అయాన్ సెంటర్లో అన్ని కాలేజీలకి కలిపి పెడుతున్నాయి టెస్ట్లు. అక్కడ కాలేజీతో సంబంధం ఉండదు. సో అలాగే డెలాయిట్ కోస్ట్లోకి వాళ్ళు హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ ప్లేస్మెంట్ అనేది త్రూ హ్యాకథాన్స్. సో ఎవరైతే హ్యాకథాన్స్లో పెర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేవి అందజేయబడతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏ కాలేజీకి కూడా ప్లేస్మెంట్స్ అనేది కంపెనీస్ వెళ్ళడం తగ్గించేస్తాయి. మారుతున్న కాలాన్ని బట్టి ప్లేస్మెంట్స్ విధానం మారుతుంది. ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హ్యాకథాన్స్ అవ్వచ్చు, డేటాథాన్స్ అవ్వచ్చు, కాంపిటీషన్స్ ద్వారా తీసుకుంటున్నారు. సో దానికి మేము ఏం చేస్తామంటే పిల్లల్ని వివిధ రకాలైన కాంపిటీషన్స్కి ఎంకరేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పిల్లలు ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన నేషనల్ హ్యాకథాన్, SIH అంటారు. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, దాంట్లో విన్నర్స్ మా జిడి గోయంకా పిల్లలు. సో అలా వివిధ రకాలైన హ్యాకథాన్స్కి తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలాగే వివిధ కంపెనీస్ని కూడా ఇన్వైట్ చేస్తాం, వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్లేస్మెంట్ అయితే మీ అందరికీ తెలుసు, ఈ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం
ఐటీ ఇండస్ట్రీ అనేది కొంచెం స్లగ్గిష్గా ఉంది. సో దానికి ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇప్పుడు ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్ ఆవిష్కార్ని లాస్ట్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేసాం. సో స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ ఐడియాస్ని ఇంక్యుబేట్ చేయడానికి అలాగే ఫండింగ్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ తోటి అది ఒకటి బాగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఇక్కడ జీడి గోయంకాలో ఎంట్రన్స్ అనేది అడ్మిషన్ అనేది ఎలా ఉంటుంది సార్? అండ్ ఐ హర్డ్ అబౌట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి అని. జీడి గోయంకా యూనివర్సిటీ అడ్మిషన్ అనేది వాళ్ళ ఓన్ అడ్మిషన్ టెస్ట్ జరుగుతుందండి. తర్వాత ఇంటర్వ్యూ ఒకటి చేస్తారు, అది ఒక విధానం. రెండో విధానంలో జేఈ మెయిన్ స్కోర్ బేస్ చేసుకుని ఇస్తారు. అలాగే మన స్టేట్ బోర్డ్ స్టేట్ ఎంట్రన్స్ ఏపీ ఎంసెట్ అవ్వచ్చు, తెలంగాణ ఎంసెట్ అవ్వచ్చు, కామెడ్కే అవ్వచ్చు, సిఈటి అవ్వచ్చు. సో ఈ డిఫరెంట్ స్టేట్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా స్కాలర్షిప్స్ అనేవి అందజేయబడతాయండి. అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే సార్. సో ఇప్పుడు అలైడ్ కోర్సెస్ కావచ్చు, పారామెడికల్ కోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఫ్యూచర్ ఉన్న వాటిలాగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన దగ్గరే కాదు, బయట కంట్రీస్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది అనేది. దాంట్లో ఎలాంటి కోర్సెస్ జీడి గోయంకా ఆఫర్ చేస్తుంది సార్? సో జీడి గోయంకా యూనివర్సిటీలో నేను ముందుగా మీకు చెప్పినట్టు మనకు ఒక ప్రాముఖ్యమైన స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఉందండి, ఎస్ఓహెచ్టి అంటారు. వాళ్ళు వివిధ రకాలైన ఈ మెడికల్ రిలేటెడ్ అంటే బీ ఫార్మసీ అవ్వచ్చు, అలాగే నర్సింగ్ అవ్వచ్చు, అలాగే డిప్లొమా కోర్సెస్ అవ్వచ్చు, డిప్లొమా ఇన్ ఎనెస్థీషియా, ఈ వివిధ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు. అవి కూడా ఈ బైపీసీ చదివిన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సో మేనేజ్మెంట్ కూడా ఉన్నట్టుంది సార్. మా దగ్గర స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది, అక్కడ బీబీఏ ఎంబీఏ ఆఫర్ చేస్తారండి. అది కూడా చాలా ముఖ్యమైన స్కూల్. సో అలాగే స్కూల్ ఆఫ్ లా కూడా ఉంది. బిఏఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి ఆఫర్ చేయబడతాయి. సో తెలుగు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని రాసి ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దే ఆర్ ఇన్ సెర్చ్, ఏదైతే మంచి కాలేజ్ అవుతుంది, యూనివర్సిటీలో జాయిన్ చేయాలా, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ స్టేట్కి వెళ్ళాలి అనేది ఆల్రెడీ వెతుకుతున్నారు. కాబట్టి అందులో భాగంగానే మేము మీ దగ్గరకు వచ్చాము. వాళ్ళకి ఒక మంచి ప్లేస్ జీడి గోయంకా ఇస్ ద బెస్ట్ ప్లేస్, ఐడియల్ ప్లేస్. మీరు జీడి గోయంకాకి ఒక మంత్రం ఉంది, ఫౌండేషన్ టు ఫ్లైట్ అనేది ఉంది కదా. సో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వబోతోంది, ఫ్యూచర్ అనేది ఎంత సెక్యూర్డ్గా వాళ్ళకి ఇస్తోంది అని మీరు ఎలా చెప్తారు సార్? ఇక్కడ సెక్యూరిటీ విధానానికి వస్తే మనకి ఈ జీడి గోయంకా యూనివర్సిటీ అనేది ఒక 60 ఎకరాల క్యాంపస్. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కాకుండా హాస్టల్స్ ఉంటాయి, ఫుడ్ కాంప్లెక్స్ ఉంటాయి, అన్నీ కూడా మనకి 3 టైర్డ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎవరైనా లోపలికి రావాలంటే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేయబడుతుంది. ఆ తర్వాత ఇండివిజువల్ స్కూల్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ దగ్గర వేరే సెక్యూరిటీ ఉంటుంది. అలా లోపలికి వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్కి ఐడెంటిటీ కార్డ్ అనేది మస్ట్, ఫ్యాకల్టీ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు. సో సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫ్ క్యాంపస్. రెండవది మెడికల్ రిలేటెడ్ మాకు అంబులెన్స్ ఉంది. ఎవ్రీ బిల్డింగ్లో మాకు ఫెసిలిటీస్ ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్. అలాగే మాకు ప్రధానమైన వేదాంత హాస్పిటల్తో టైఅప్ ఉంది. సో ఎనీ ఎమర్జెన్సీస్ మేము వాళ్ళని రిఫర్ చేస్తాం, అంబులెన్స్లో స్టూడెంట్స్. సో యూజువల్లీ ఇక్కడ ఫుడ్ పరంగా కూడా చాలా మంచి క్వాలిటీ ఫుడ్ అందజేయబడుతుంది. సో పిల్లలు ఆనందంగా ఉండడానికి ఈ క్యాంపస్ అనేది చాలా బాగుంటుంది. సో యూజువల్గా మన తెలుగు పేరెంట్స్ అనగానే తెలుగు ఫుడ్ అనేది ఒకటి స్పెసిఫిక్గా ఉంటుంది. సో దానికోసం అయితే చూస్తారు, ఓకే 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అక్కడ ఉండి చదువుకోవచ్చు, అక్కడ రెసిడెన్షియల్ ఉంది, అక్కడ స్కాలర్స్, డే స్కాలర్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాడు. వాట్ అబౌట్ ఫుడ్ అనే ఒక ఫీల్ వస్తుంది, అన్నీ ఓకే ఇది ఉందా అనే ఫీల్, దానికి ఏం చెప్తారు సార్ మీరు? సో ఇక్కడ మనకి ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు, మన ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటారు, అలాగే యూపీ, బెంగాల్, పంజాబ్. సో ఇక్కడ ఏంటంటే మన కజిన్స్ అంటే డిఫరెంట్ వెరైటీస్ పెడతారు. సో ఒక్కొక్కరు అలాగే మన ఇడ్లీ, వడ, సాంబార్ ఇవి కూడా దొరుకుతాయండి. ఓకే. సో అన్ని రకాల మిళితమై ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల ఏంటంటే పిల్లలకి ఇష్టమైన ఫుడ్ తీసుకోవచ్చు, వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు, అన్లిమిటెడ్. ఫ్రూట్స్ నుంచి సూప్స్ నుంచి అన్ని రకాలు కూడా అందజేయబడతాయి. వైట్ రైస్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది, చపాతీస్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి. అందువల్ల ఫుడ్ ఇక్కడ మాకు ఎప్పుడు ఫుడ్ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలే.
యా మేము ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయమంటాం, అంటే మన వాళ్ళు తిని తక్కువ. ట్రూ. సో అందువల్ల ఈ ఫారెన్ స్టూడెంట్స్ అవి బాగా కన్జ్యూమ్ చేస్తారు. సో మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే దే విల్ పే ద మనీ ఫర్ ద ఫుడ్ బట్ కన్జంప్షన్ చాలా తక్కువ. సో ఫుడ్ అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫౌండేషన్ టు ఫ్లైట్ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసి చూపిస్తోంది జీడీ గోయంకా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ గురుగ్రామ్లో ఉన్నటువంటి జీడీ గోయంకా యూనివర్సిటీకి సంబంధించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ప్రామిసింగ్ కెరీర్ కావాలి అనుకునే వాళ్లకు ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో అందాల్సినటువంటి మంచి స్కిల్స్, నాలెడ్జ్ అండ్ కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా తమ కెరీర్ని మలుచుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఒక బెస్ట్ అండ్ ఐడియల్ ప్లేస్ జీడీ గోయంకా యూనివర్సిటీ. సో ఇంతకుముందు మనం ఇప్పటిదాకా చూసినటువంటి యూనివర్సిటీలో కనిపించినటువంటి స్పెషల్ కోర్సెస్ కూడా కనిపించాయి కదా. బీటెక్ ఏరోస్పేస్ అనేది ఉంది, ఆ తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి అవసరమైనటువంటి మన భాషలో కమ్యూనికేట్ చేయగలిగేటువంటి తెలుగు ఫ్యాకల్టీ డీన్ కూడా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం తెలుగు ఫుడ్ని మిస్ అవ్వకుండా తెలుగు ఫుడ్ కూడా ఉంది. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ క్యాంపస్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి అవసరమైనంత గాలి, వెంటిలేషన్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ కూడా సపరేట్గా ఉండడం వల్ల డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం మంచి టైప్స్ ఉన్నాయి. గురుగ్రామ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ ఉంది. అండ్ అందరికీ తెలుసు కదా, గురుగ్రామ్ అనేది ఇక్కడ ఎంఎన్సీస్కి ఒక హబ్గా కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎడ్యుకేషన్ సిటీ జీడీ గోయంకా ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్లో జాయిన్ అయిన వెంటనే కావాల్సినటువంటి ఆపర్చునిటీస్, జాబ్స్, ప్లేస్మెంట్స్ అంతా ఈజీగా స్మూత్గా అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం 100% స్కాలర్షిప్ అవైలబిలిటీ కూడా ఉంది. 25 కోట్ల వరకు స్కాలర్షిప్లని పే చేస్తోంది జీడీ గోయంకా యూనివర్సిటీ. అండ్ కావలసినటువంటి ఫెసిలిటీస్ వీటన్నిటి కోసం ఎవరైతే ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారో పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. సో బెస్ట్ విషెస్ టు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్.